మన మాట కాదనలాక మొహమాటం కొద్దీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, బట్ మన వీడియోస్ని అయితే చూడరు కదా. వీడియో గ్రో అనేది తగ్గిపోతుంది. ఇది 100% నేను ఎక్స్పీరియన్స్ చేసింది. మన వీడియోస్ని మనమే చూస్తూ ఉంటాం. ఇది కూడా వ్యూస్ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసినట్టు మన వ్యూస్ అండ్ ప్రమోషన్స్ అంటే మన వీడియోస్ యొక్క వ్యూస్ని ఎందుకు ప్రమోట్ చేయట్లేదు యూట్యూబ్, అండ్ వ్యూస్ చాలా తక్కువ ఎందుకు వస్తున్నాయి, ఇది ఎక్కువ మంది బిగినర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూ. దానికి మెయిన్ రీజన్ ఏంటో కూడా నేను మీకు ముందు వీడియోలో చెప్పాను. అందులో నేను చెప్పిన పాయింట్ ఏంటి అంటే, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ నియర్ బై ద పీపుల్ ఎవరికి కూడా చెప్పొద్దు అని చెప్పాను. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వ్యూస్ పడిపోతాయి. దానికి దీనికి ఏంటి రిలేషన్ అని మీకు అనిపించవచ్చు. మన వీడియోస్ యొక్క వ్యూస్ అండ్ ప్రమోషన్స్ ఎందుకు ఆగిపోతాయో తెలుసుకునే ముందు అసలు వ్యూస్ అనేవి ఎలా వస్తాయి, యూట్యూబ్ మనకి వ్యూస్ అండ్ ప్రమోషన్స్ ఎలా ఇస్తుంది అనేది కూడా మనకు తెలియాలి కదా. జనరల్గా మనం ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టినప్పుడు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసినప్పుడు మన వీడియో కొంతమంది చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు చూసిన టైమింగ్ని బట్టి, తర్వాత వాళ్ళు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ని బట్టి మన వీడియోని ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక షార్ట్ వీడియో లేదా లాంగ్ వీడియో నేను అప్లోడ్ చేశాను. ఒక 10 మెంబర్స్ నా వీడియోని 1 మినిట్ వీడియోని 1 మినిట్ వరకు కూడా కంప్లీట్గా చూసారనుకోండి, యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఈ వీడియోని తీసుకెళ్ళి ఇంకొక 100 మెంబర్స్కి ప్రమోట్ చేస్తుంది. అంటే చాలా మంది యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి పైన కనిపిస్తూ ఉంటుంది కదా టాప్లో, సో అలా ప్రమోట్ చేస్తుంది అనమాట మన వీడియోని. ఈ 100 మెంబర్స్ కూడా ఎక్కువ పాజిటివిటీ అంటే ఎక్కువ మంది వ్యూ చేస్తే అండ్ లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే ఇంకా 1000 మెంబర్స్కి, అందులో కూడా ఎక్కువ మంది వస్తే ఇంకా 10,000, అలా ఎక్కువ వ్యూస్ అనేవి పెరుగుతాయి. మన వీడియో క్వాలిటీ అండ్ మన ఆడియో క్వాలిటీ బాగుండి మన ఇన్ఫర్మేషన్ కనుక గుడ్గా ఇస్తే వీడియో యొక్క వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. అందులో ఎంతమంది మన నోటిఫికేషన్ చూసి వాళ్ళు వీడియోని వాచ్ చేస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కామెంట్స్ పెట్టడం కానీ, లేదు అనుకుంటే సరిగా వాచ్ చేయకపోవడం, అంటే కంప్లీట్గా వీడియో ఎండ్ అయినంత వరకు ఇలా ఎవరు చేస్తారు? మనం ఎవరైతే బలవంతంగా సబ్స్క్రైబ్ చేయించుకుంటామో అండ్ చుట్టుపక్కల పీపుల్స్ కానీ లేదనుకుంటే ఫ్రెండ్స్కి కానీ, వాళ్ళేంటి మన మాట కాదనలాక మొహమాటం కొద్దీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, బట్ మన వీడియోస్ని అయితే చూడరు కదా. మన ఛానల్ ఏదైతే ఉందో ఛానల్ స్టార్ట్ చేశాక ఎవ్వరికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పొద్దు. 100% చెప్తున్నాను. మీకు 10 సబ్స్క్రైబర్స్ రానివ్వండి, జెన్యూన్ సబ్స్క్రైబర్స్, 10 సబ్స్క్రైబర్స్ అవుట్ ఆఫ్ ద పీపుల్ మీకు వచ్చారు అంటే నెక్స్ట్ వీడియో ఆ 10 మెంబర్స్ కూడా మీరు 100% అట్లీస్ట్ ఒక 80% చూస్తారు. అంటే మీ వీడియో అనేది వ్యూస్ అక్కడే మీకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఎందుకు దగ్గరగా ఉన్న పీపుల్స్కి కానీ లేదంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చెప్పొద్దు అంటున్నాను. అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పను, బట్ మీకు జెన్యూన్ అనిపిస్తుంది కదా, అంటే వీళ్ళు 100% మన కంటెంట్ని తీసుకుంటారు, వాళ్ళకి నీడ్ ఉంది అని అనుకున్న పర్సన్స్కి మీరు చెప్పండి. అండ్ ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఎవరో ఎందుకు నేనే పెడుతుంటాను వాట్సాప్ స్టేటస్లో. స్టార్టింగ్లో నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. వాట్సాప్ స్టేటస్ పెట్టడం వల్ల చాలామంది ఏంటంటే జస్ట్ ఓపెన్ చేసి బ్యాక్ వచ్చారనుకోండి, అక్కడ మన వీడియో ప్రమోషన్ అండ్ వీడియో గ్రో అనేది తగ్గిపోతుంది. ఇది 100% నేను ఎక్స్పీరియన్స్ చేసింది. సో ప్లీజ్ మీరు జస్ట్ మీ వీడియోకి SEO చేయండి. SEO వీడియో అనేది నేను మీకు నెక్స్ట్ చెప్తాను. సో మీరేంటంటే ట్యాగ్స్ అండ్ SEO ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసి వీడియో యొక్క క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్గా ఇస్తే అండ్ సబ్స్క్రైబర్స్ అనేది మెయిన్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఒక 100-150 వరకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చేయించాను, బట్ స్టార్టింగ్లో సబ్స్క్రైబర్స్ పెరగరు. దానికి రీజన్ ఏంటో తెలుసా? సబ్స్క్రైబర్స్ స్టార్టింగ్లో పెరగకపోవడానికి రీజన్ కూడా ఇదే మెయిన్. ఎందుకంటే మీ వీడియోస్ ప్రమోషన్ అవ్వట్లేదు. మీ వీడియోస్ ఎక్కువ మంది జనాల్లోకి వెళ్తేనే కదా మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. మరి ఇక్కడ మీకు వ్యూసే రాకపోతే మీ వీడియో అనేది జనాల్లోకి ఎలా వెళ్తుంది? ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అన్న ఛానల్ అనేది గ్రోత్ ఎలా అవ్వాలి అని చెప్పి. సో ఛానల్ గ్రోత్ అనేది ఎలా అవ్వాలి అంటే, జనరల్గా మీరు మీ యొక్క వీడియోస్ ఏదైతే అప్లోడ్ చేస్తారో మీ ఛానల్లో మీరు అస్సలు చూడకండి. అండ్ సేమ్ వైఫై నెట్వర్క్ ఉన్న ఫోన్లో కానీ లేదనుకుంటే సిస్టమ్స్లో కానీ టీవీలో కానీ ఒకే వైఫై నెట్వర్క్ ఉన్న దానిలో కూడా మీరు చూడకండి. ఎందుకంటే యూట్యూబ్ తెలుస్తుంది కదా, మీరు వ్యూస్ పెంచుకోవడానికి లేదంటే అవర్స్ పెంచుకోవడానికి. అంటే స్టార్టింగ్లో చాలామందికి అదొక ఆనందం, నా వీడియో ఎలా వచ్చింది, లేదంటే ఒక్క వ్యూ పెరిగినా సరే వ్యూస్ పెరుగుతున్నాయన్న ఈ ఇంటెన్షన్తో మన వీడియోస్ని మనమే చూస్తూ ఉంటాం. ఇది కూడా వ్యూస్ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ అనమాట. అంటే మనం వ్యూస్ పెంచుకోవడానికి ఒక ఫేక్ ఫార్మేట్ని ఫాలో అవుతున్నాం అని చెప్పి యూట్యూబ్ ఏం చేస్తుందంటే వ్యూస్ని ఆపేస్తుంది, మన వీడియోని వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం కూడా ఆపేస్తుంది. సో అలాంటప్పుడు మనమే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. బిగినర్స్ చేస్తే బిగ్ మిస్టేక్స్ ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో సబ్స్క్రైబ్ చేయించుకుంటారు. అండ్ సెకండ్ పాయింట్ ఏం చేస్తారంటే, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, మన వీడియోస్ మనమే చూస్తూ ఉంటారు.
ఇది ఒక బిగ్ మిస్టేక్. అండ్ థర్డ్ ఏంటంటే వాట్సాప్ స్టేటస్లు పెట్టడం. వాళ్ళు ఏం చేస్తారు, స్టేటస్ పెట్టాక జస్ట్ ఓపెన్ చేసి బ్యాక్ వచ్చేస్తారు. దానివల్ల యూట్యూబ్ ఏం అర్థం చేసుకుంటుందంటే వీళ్ళు వీడియో బాగాలేదు అందుకే వీళ్ళు ఓపెన్ చేసి బ్యాక్ వచ్చేసారు. ఇలా చేయడం వల్ల యూట్యూబ్ ఏం అర్థం చేసుకుంటుందంటే వీళ్ళ వీడియోలో కంటెంట్ ఏమీ లేదు. ఎందుకంటే మన 10 minutes వీడియోలో అట్లీస్ట్ ఒక 5 minutes అయినా సరే ఆడియన్స్ చూస్తే యూట్యూబ్ ఎలా ట్రీట్ చేస్తుందంటే ఓకే ఇందులో కొంచెమైనా కంటెంట్ ఉంది. 10,000 మెంబర్స్కి మీ వీడియోని ప్రమోట్ చేయాల్సింది ఒక 50% చూస్తే ఒక 5,000 మెంబర్స్కి అయినా సరే ప్రమోట్ చేస్తారు కదా. అదే మీకు చూసిన 10 members కూడా 1 minute 50 seconds అంత లాంగ్ వీడియోని చూస్తే ఫర్దర్గా మీకు వీడియో ప్రమోటింగ్ అనేది ఎలా చేస్తుంది? మీ ఛానల్ స్టార్ట్ చేశారని ఎవరికి చెప్పకండి. ఎప్పుడు చెప్తారో తెలుసా? మోనిటైజేషన్ అయ్యాకైనా చెప్పండి, లేదనుకుంటే అట్లీస్ట్ ఒక 1000 subscribers అయిన తర్వాత అయినా చెప్పండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో గట్టిగా ట్రై చేస్తే 100 లేదా 150 members సబ్స్క్రైబర్స్ వస్తారు అంతే. అందులో నాకు తెలిసి జెన్యున్గా చూసేవాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే ఒక 5 members కూడా ఉంటారు అని నేను చెప్పలేను. అది మీకు కూడా తెలుసు, ఎందుకంటే దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ చూడడానికి కూడా ఇష్టపడరు. మన మాట కాదని లేక సబ్స్క్రైబ్ చేస్తారు అంతే. ఇంకో విషయం ఏంటంటే చాలామంది నాకు కామెంట్ చేస్తున్న విషయం ఏంటంటే షార్ట్స్ వీడియోస్ని నేను ఎలా ఎడిట్ చేస్తున్నాను అని చెప్పి. ఆల్రెడీ నేను ఒక 54 minutes వీడియో అయితే పెట్టాను. నిజంగా చెప్పాలంటే ఆ యాప్ నాకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే నా వీడియోస్ దానిలోనే నేను ఎడిట్ చేస్తున్నాను. సో నేను ఏదైతే చేస్తున్నానో నేను మీకు అదే చెప్తున్నాను. నేను ఎక్స్పెన్సివ్గా వేరే దానిలో చేసి నేను మీకు ఏదో నార్మల్గా నా వీడియో వ్యూస్ కోసం అయితే నేను మీకు చెప్పట్లేదు. నేను దేనిలో అయితే ఎడిట్ చేస్తున్నానో అదే ప్రాసెస్, ఏదైతే నేను నేర్చుకున్నానో అదే సబ్జెక్ట్ అంతా కూడా నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను చాలా కష్టపడి ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకున్నానంటే 100 pointsలో ఒక 10 best pointsని ఫిల్టర్ చేసి అది నేను మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు మీకు కూడా నేను ఏం చెప్తున్నానంటే నేను ఏదైతే ఆ వీడియో పెట్టానో 100% చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో చాలా డెప్త్ కంటెంట్ ఉంటుంది. బట్ దాని నుంచి మీరు ఎలా వీడియోస్ని అట్రాక్టివ్గా క్రియేట్ చేయాలి అనేది మీకు డౌట్స్ ఉంటాయి. బట్ ఇవాళ ఒక కామెంట్ కూడా వచ్చింది షార్ట్ వీడియో ఎలా క్రియేట్ చేశారని. నేను 100% ఒక షార్ట్ వీడియోని నేను చేసిన ఒక షార్ట్ వీడియోని ఎలా క్రియేట్ చేశానో నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. బట్ దానికన్నా ముందు మీరు ఒక ఆ ట్యూటోరియల్ ఒకసారి చూడండి. అంటే నేను నా ప్రమోషన్ కోసం చెప్పట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బిగినర్స్కి నిజంగా ఇది ఒక చాలా బెస్ట్ యాప్ ఇన్షాట్ అనేది. ఎందుకంటే ఒక యాడ్ చూస్తే చాలు మొత్తం వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి ఇచ్చారు. జనరల్గా చాలా యాప్స్ అయితే మనకి ప్రీమియం తీసుకుంటేనే ఎడిటింగ్ అవుతుంది. కానీ నాకు కామెంట్ చేశారు కాబట్టి 100% ఒక షార్ట్ వీడియో అయితే నేను నెక్స్ట్ చేసి చూపిస్తాను. అంటే అది ఎఫెక్ట్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ తర్వాత ఏంటంటే పిఐపి ఎలా యూజ్ చేయాలి, గ్రీన్ మ్యాట్ ఎలా రిమూవ్ చేయాలి, ఇదంతా కూడా నేను మరలా ఒక అట్రాక్టివ్గా ఒక 1 minute షార్ట్ వీడియో నేను మీకు ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. 100% నేనైతే వీడియోస్ చేస్తాను. మన ఛానల్ యొక్క సెట్టింగ్స్ అండ్ వ్యూస్ అండ్ ప్రమోషన్స్ వీటన్నిటి కోసం, ఆ తర్వాత ఛానల్ గ్రోతింగ్ కోసం ఇంకా ఫర్దర్గా చాలా ట్రిక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అండ్ ప్రతి వీడియోని కూడా మీరు చూస్తూ ఉండండి. ఫర్దర్గా ఇకపై వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఛానల్ని ఎలా గ్రో చేయాలి అండ్ వ్యూస్ని ఎలా పెంచుకోవాలి అండ్ వాచ్ అవర్స్ని ఎలా పెంచుకోవాలి అండ్ మోనిటైజేషన్ యొక్క పాలసీస్ నెక్స్ట్ వీడియోలో నేను అదే చేస్తాను. మోనిటైజేషన్ చాలా మందికి మనీ ఎప్పటి నుంచి వస్తుంది అనే విషయం కూడా కొంతమందికి తెలియదు. బిగినర్స్కి జస్ట్ వీడియో చేసాము మనీ వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. బట్ వాటి యొక్క మోనిటైజేషన్ యొక్క పాలసీస్ కానీ అన్నీ కూడా నేను ఫర్దర్గా అందరికీ అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. 100% ఈరోజు నేను చేసే వీడియో కూడా ఒకరు కామెంట్ చేశారు కాబట్టి నేను దానికి ట్రిబ్యూట్గా చేస్తున్నాను. ఎవరైతే యూట్యూబ్ని నమ్ముకొని మనీ ఎర్న్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి నేను 100% నా సపోర్ట్ అయితే ఇస్తాను. నా వరకు నేను ఏదైతే ఫాలోఅప్ చేస్తున్నానో అండ్ నా వరకు నేను ఏవైతే సీక్రెట్స్ ఉన్నాయో ప్రతి సీక్రెట్ని కూడా నేను రివీల్ చేస్తాను. అవసరమైతే నేను కొత్తవి నేర్చుకుంటాను, బట్ అది కూడా నేను మీకు రివీల్ చేస్తాను. అంతేకాని నా దగ్గర కొన్ని సీక్రెట్స్ పెట్టుకొని నేను మీకు నాకు తెలిసిన దాంట్లో ఒక 10% అలా అయితే నేను చెప్పను. ఏదైతే నేను 100% ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నానో అదే 100% ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. అండ్ ఇక్కడి నుంచి నా వీడియోస్ని మీరు ఫాలోఅప్ చేసుకోండి. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసిండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ కామెంట్ అండ్ షేర్.